జేడి తాయారు తమ్ముడైన అభికి పిజ్జా డెలివరీ ఇస్తూ ఉంటుంది. లేదు, నేను ఎటువంటి పిజ్జా ఆర్డర్ పెట్టలేదు అని అభి అంటూ ఉండగా, లేదు సార్, మీ పేరు పైనే ఇదే అడ్రస్ పైన బుక్ అయింది అని అంటూ ఉంటుంది జేడి. లేదు, నేనెవ్వరికి ఆర్డర్ పెట్టలేదంటే ఎలా బుక్ అవుతుంది, వద్దు వెళ్ళమ్మా అనేస్తాడు అభి. లేదు సార్, నిజంగా చెప్తున్నాను, మీరు ఆర్డర్ పెట్టకపోయినా మీ అక్కో చెల్లో పెట్టుంటుంది కదా అనిస్తుంది జేడి. అక్క అనగానే ఆలోచనలో పడిపోతాడు అభి. అవును సార్, మీ అక్కగారే అనుకుంటా మీకోసం ఆర్డర్ పెట్టారు అనగానే, డబ్బులు పే చేసిందా అనేస్తాడు అభి. అవును సార్, డబ్బులు పే చేసింది, తీసుకెళ్ళండి అని పిజ్జా చేతికిస్తుంది జేడి. అయితే ఇచ్చేయి అని కకృతిగా లాక్కుంటాడు అభి. వెళ్తున్న జేడీని మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ ఉండగా, సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ కదా, అందుకే మీకు అప్పుడప్పుడు బిర్యానీ పార్సల్స్ ఇస్తాను కదా, అందుకే ఎప్పుడూ చూసిన నన్ను అప్పుడే ఇప్పుడే గుర్తుపట్టి మీరు నన్ను మళ్ళీ చూశాను అంటున్నారు సార్. మీరు చాలా ఇంటెలిజెంట్ సార్ అంటూ అర్థం కాకుండా ఏదేదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేసేసి మొత్తానికి అభిని ఇంటెలిజెంట్ అని పొగిడేసి బుట్టలో పడేసుకుంటుంది జేడి. ఓకే, థ్యాంక్ యూ అంటూ అభి వెళ్ళిపోగానే జేడి కూడా నవ్వుతూ ఆ బైక్ పైనే కేదార్ దగ్గరికి వస్తుంది. అప్పటికే మానిటర్ చేస్తూ ఉంటాడు కేదార్. ఇక పిజ్జా లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు అభి. ఈ రూమ్లో అక్కడ సూరి కనబడతాడు. వీడు తాతయ్యలాగా వచ్చిన వాడు కదా అని షాక్ అయి కేదార్ అడుగుతుండగా, అవును అంటూ అభి సూరి అని పిలవడం విని, వాడి పేరు సూరి అన్నమాట అని అంటూ ఉంటుంది జేడి. అవును అని కేడీ కూడా అంటుంటారు. ఇద్దరు పిజ్జా ఎంజాయ్ చేస్తూ ఉండగా జేడీకి సాధు దగ్గర నుండి ఫోన్ వస్తుంది. టూ ఇంటెలిజెంట్ జేడీ, ఈ సాక్ష్యం చాలు నాకు, నేను మెజిస్ట్రేట్ నుండి అరెస్ట్ వారెంట్తో పాటు సెర్చింగ్ వారెంట్ కూడా తీసుకుంటాను అని అంటుండగా, అవసరం లేదు సార్, ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, చక్కగా ఆ సూరియే మన పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయేలా చేస్తా అని అంటుండగా, ఎలా కుదురుతుంది జేడి అని అంటూ ఉంటాడు సాధు. అప్పుడు ఇలా అంటాడు కేదార్, నాకు అర్థమైంది సార్, ఏ ఫైటింగ్లు చేజింగ్లు పంచ్ డైలాగ్స్ లేకుండా చక్కగా వాడే లొంగిపోయేలా జేడి పక్కగా ప్లాన్ చేస్తుంది సార్, నాకు చాలా బాగా తెలుసు అని కేదార్ అనగానే, మీరంతా కాన్ఫిడెంట్గా ఉంటే ఓకే మరి కానివ్వండి అంటూ సాధు పర్మిషన్ ఇచ్చేస్తాడు. సార్, భాషా సినిమాని సబ్ టైటిల్స్లో చూసినా కూడా ఇంత కన్ఫ్యూజన్ ఉండదేమో సార్, మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు సార్ అని రమ్య తల కొక్కుంటూ ఉండగా, లెట్స్ బిగిన్స్ ద గేమ్. ఇప్పుడు అభి పిజ్జా తింటున్నాడని తెలిసి తాయారు కొప్పడుతుంది అనగా, అక్కడ జరిగేది ఎస్టిమేట్ చేస్తూ ఉంటుంది జేడి. అనుకున్నట్టే తాయారు, నీకు పిజ్జా ఎక్కడదా అని తిడుతూ ఉంటుంది. నువ్వే తెప్పించావు కదక్కా అని అనేస్తాడు అభి. లేదురా, ఒక్కసారి పిజ్జా బాక్స్ తీసుకురాపో అని అంటూ ఉండగా తాయారు మొబైల్ రింగ్ అవుతుంది. హలో అన్నోన్ నెంబర్ నుండి రావడంతో టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది తాయారు. నేను స్టేషన్లో ఉన్న మీ తరపున వ్యక్తి తరపున మాట్లాడుతున్నాను మేడం, జేడీకి సూరి మీ దగ్గరున్నట్టు తెలిసిపోయింది అనగానే, రాంగ్ నెంబర్ అని పెట్టయిపోతుండగా, మీకు ఒక పార్సల్ వచ్చింది కదా పిజ్జా బాక్స్లో, అందులో కెమెరా ఉంది మేడం అని మారు గొంతుతో చెప్తూ ఉంటుంది జేడీ. పిజ్జా బాక్స్ తీసుకురాపో అని తాయారు అనగానే వెళ్ళి అబ్బాయి తీసుకొస్తాడు. అందులో ఉన్న కెమెరాని బయటికి తీసి కోపంతో ఊగిపోతూ ఉంటుంది తాయారు. ఆ కెమెరాని నేలకేసి కొట్టి, ముందుగా వాడిని తీసుకొని రోడ్ నెంబర్ 36లో ఉన్న మన గెస్ట్ హౌస్కి వెళ్ళు అని తిట్టేస్తూ ఉంటుంది అభిని తాయారు. అలాగే పదరా అంటూ సూర్యుని లాక్కొని కారులో తీసుకెళ్తూ ఉంటాడు అభి. వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే అక్కడే ఉన్న కిరణ్ జేడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, ఇక జేడీ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఇక అభి వెళ్ళిన చోటల్లా రోడ్ బ్లాక్ చేయడమో, అండర్ ద కన్స్ట్రక్షన్ అని బోర్డు పెట్టడమో, లేదంటే బిల్డింగ్ అడ్డం పెట్టడమో, రెండు కార్లని అడ్డం పెట్టి గొడవ పెట్టడమో చేసేసి అభి చేత 7 రాంగ్ టర్నింగ్స్ తీసుకునేలా చేసి కార్ ఎగ్జాక్ట్లీ
పోలీస్ స్టేషన్ ముందు వచ్చేలా ఎలా చేస్తుంది జేడి. ఇక పోలీస్ స్టేషన్ ముందు కారు వచ్చి ఆగగానే, ఏంటి నేను పోలీస్ స్టేషన్కి వచ్చానా, ఎలా జరిగింది అసలు అని అభి కిందికి దిగి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక రమ్య సూరి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళమ్మా అనగానే రమ్య కిరణ్ సూరిని తీసుకొని వెళ్ళిపోతారు. అసలు ఏం జరుగుతుంది మేడం, నేను ఇక్కడికి ఎలా వచ్చాను మేడం అంటుండగా నవ్వుతూ ఉంటుంది జేడి. ప్లీజ్ చెప్పండి మేడం, నేను గెస్ట్ హౌస్కే బయలుదేరాను మేడం అని బిక్క ముఖం పెట్టుకొని అంటూ ఉంటాడు అభి. నువ్వు గెస్ట్ హౌస్కే బయలుదేరావు అభి, కానీ 7 రాంగ్ టర్నింగ్స్ తీసుకొని ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేసావు అనేస్తుంది జేడి. అంటే అవన్నీ మీరు చేశారా, ఆటంతా మీరు ఆడుతున్నారని తెలియక అంతా తన గుప్పెట్లో ఉందనుకొని ఓ పిచ్చిది ఇంట్లో కూర్చుంది మేడం అని అభి తన అక్కని తలుచుకుని జేడీకి చెప్తుండగా నవ్వుతూ ఉంటుంది జేడి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం అని అంటూ ఉంటాడు అభి. ఇక చెప్పు, మేము సూరిని అరెస్ట్ చేయాలి, చేసేసాం, నిన్నేం చేయమంటావు చెప్పు అని జేడి అడుగుతూ నవ్వుతూ ఉంటుంది. మీ ట్రీట్మెంట్ నేను భరించలేను మేడం, కావాలంటే వచ్చి స్టేషన్ తుడిచి మీ జేబులన్నీ తుడుస్తాను మేడం అని అంటూ ఉండగా అభి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు, మీ అక్క అని అడుగుతుంది జేడి. అవును అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగా స్పీకర్లో పెట్టమంటుంది జేడి. స్పీకర్లో పెడతాడు అభి. ఆ సూరిని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళావా అంటుండగా లేదు మేడం, చక్కగా మా దగ్గరికి తీసుకొచ్చాడు అంటుంది జేడి. ఎవరు అంటుండగా నీ ఓటమిని అని, నువ్వు చేసిన తప్పులకి పాపాలకి శిక్షని, నీ గతాన్ని అంటుంది జేడి. జేడి అని తాయారు షాక్ అవుతుంది. బాగానే గుర్తుపెట్టుకున్నావే, నేను చెప్పాను కదా సూరిని అరెస్ట్ చేశాం, మీ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు అనగానే షాక్ అవుతుంది తాయారు. ఏయ్ జడి అంటుండగా, ఏయ్ ఆపు, నువ్వు ఓడిపోయే టైం వచ్చిందని నిన్ను నా చేతులతో అరెస్ట్ చేస్తానని చెప్పాను, ఖచ్చితంగా అదే చేసి తీరతాను. నువ్వు చేసిందంతా మాకు అర్థమైపోయింది. ఫేక్ తాతయ్యని సృష్టించి కమలాకర్ పైన అటాక్ చేయించి కేదార్ని జైలుకి పంపించాలి అనుకున్నావు కదా సూరి, మా కస్టడీలో ఉన్నాడు ఇప్పుడు. ఇక నీ ఆట కూడా కట్టించి నిన్ను కూడా అరెస్ట్ చేస్తా, గుర్తుంచుకో అని అంటూ కాల్ కట్ చేస్తుంది జేడి. దాంతో తాయారు భయంతో వణుకుతూ ఉంటుంది. మరోవైపు కమలాకర్ని పొడిచింది సూరి అని కేదార్ కాదని న్యూస్లో టెలికాస్ట్ అవ్వగానే కౌశిక్కి సుధాకర్ ఇద్దరు సంతోషపడతారు. కేదార్ని అనుమానించినందుకు, జగదాత్రిని అవమానించినందుకు బాధపడతారు. ఇక అమానిషి, యువరాజ్, వైజయంతి అని పిలుస్తూ ఉంటారు. ఇక దానికి సాక్ష్యం రాదన్నావు కదా, 3 గంటల్లో తీసుకురాలేదన్నావు అని నిషిని తిడుతూ ఉంటుంది వైజయంతి. నాకెలా తెలుస్తుంది అని నిషి అంటూ ఉంటుంది. ఇక వీళ్ళు తప్పుని ఒప్పుకోనున్నారా? కేదార్ జైల్లో నుంచి రిలీజ్ అయ్యాక కూడా ఇంట్లో ఉండనివ్వను అంటారా? కమలాకర్ తప్పు ఒప్పుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.